మోర్ దెన్ 250 కంట్రీస్ ప్రపంచంలో ఉన్నాయి వరల్డ్లో. దాంట్లో ప్రతి కంట్రీలో అది క్రిస్మస్ జరుగుతుంది. అది కూడా గ్రాండ్గా చేస్తుంది. అది ముస్లిం కంట్రీ కానీ, క్రిస్టియన్ కంట్రీ కానీ, మన కమ్యూనిస్ట్ కంట్రీ కానీ, ఏ కంట్రీ అయినా పర్లేదు, కానీ ప్రపంచంలో ప్రతి దగ్గర క్రిస్మస్ ఘనంగా జరుగుతారు. మరి క్రిస్మస్ డేట్ 25 డిసెంబర్ కదా. మరి వేరే పండుగలన్నీ డేట్ చేంజ్ అవుతాయి, క్రిస్మస్ డేట్ చేంజ్ అవుతుంది ఏమన్నా కాదు. 25 డిసెంబర్ క్రిస్మస్ అనేది ఫిక్స్. అది ఎప్పుడు 25 డిసెంబర్కే వస్తుంది. నిజంగా దేవునికి స్తోత్రం. 25 డిసెంబర్ తప్ప వేరే డేట్ రాదు మనకు. అది చేంజ్ కాదు. ప్రపంచం ఉన్నంత కాలం 25 డిసెంబర్ క్రిస్మస్ అని ప్రపంచం అంతా తెలుసు. అవునా కదా? ఎస్. మరి ముఖ్యంగా మరి నాకు ఎక్కువ సమయం తీసుకోలేదు, ఎందుకంటే పాస్టర్ మనల్ని క్యారల్స్ ఉన్నాడ. మరి అందుకే షెడ్యూల్ డైట్ నాకు కూడా మళ్ళీ మాకు కూడా క్యారల్స్ ఉన్నాడు. మరి మేము కూడా వెళ్ళాలా. మరి పాస్టర్ గారు మరి నన్ను గుర్తు చేసుకొని ప్రతి క్రిస్మస్ పిలుస్తారు. పాస్టర్కి మన పాస్టర్ కుటుంబం వందన చెల్లిస్తున్నాను. మరి నాకు 2 మాటలు చెప్తా. కృపా ఫౌండేషన్ మాది ఆర్గనైజేషన్. కృపా ఫౌండేషన్ అనేది 2012లో మరి మేము స్టార్ట్ చేశాము. 2012 నుంచి మరి ఇప్పటి వరకు మరి దేవుడి నిజంగా మరి కృపా ఫౌండేషన్ ఆశీర్వదించి మరి పేదల మధ్య మరి మేము సేవ చేస్తున్నాం. ఎంతో మంది పేదలకు మరి సాయంగా మరి బట్టలు పంచడం కానీ, మరి వాళ్ళ మెడికల్ క్యాంప్స్ చేయడం కానీ, మరి వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు నోట్బుక్స్, మరి ప్యాడ్స్, ఇలాంటి ఎన్నో మరి కార్యక్రమం చేసుకుంటూ దాదాపు మరి కృపా ఫౌండేషన్ రన్ అవుతుంది. నిజంగా మా కృపా ఫౌండేషన్ మరి నడుస్తుంటే మా ఫ్యామిలీ సపోర్ట్. నాకు ఎలాంటి ఫారిన్ ఫండ్ లేదు. అందరూ అనుకుంటారు వీళ్ళకు కృపా ఫౌండేషన్ అంటే బట్టలు పంచుతారు, ఇవన్నీ అంటే వీళ్ళకి అమెరికా నుంచి డబ్బులు వస్తాయి, ఎవరో మంచి ఫైనాన్స్ చేస్తారు అనుకుంటారు. అట్లాంటి ఏం లేవు. ₹1 కూడా మాకు అమెరికా నుంచి రాదు. ఇక్కడ సొంతగా మేము బిజినెస్ చేసుకొని మరి మా కుటుంబంలో మా సిస్టర్స్ వాళ్ళందరూ వాళ్ళు జాబులు చేస్తారు. వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు వచ్చిన జీతంలో మరి కృపా ఫౌండేషన్ మేము నడిపిస్తున్నాం. మాకు ఎలాంటి ఫండ్స్ లేవు. అది మీకు చెప్పాలి, దేవుడు సన్నది చెప్తున్నారు ఈ మాట. సో అట్లా మనం ఏంటంటే క్రిస్మస్ అంటే మనం గివింగ్, మన దాంట్లో ఉన్న దాంట్లో 10 మంది సాయం చేయాలి. అదే మన క్రిస్మస్. కానీ ఇవాళ క్రిస్మస్ కొన్ని రోజులు ఎట్లయిందంటే ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, 3 క్రిస్మస్ లేదు. ఇంటి క్రిస్మస్ అంటే ఏంటి? ఇంటి సున్నాలు అయిపోయాలా, డెకరేషన్ చేయాలా, ట్రీ పెట్టాలా, డెకరేషన్ ఇవి ఉంటాయి. కానీ ఇంట్లో దేవుడు ఉండడు. అదేంటంటే అందరు చూపెట్టుకొని కానీ ఇవన్నీ చేస్తారు. వంటి క్రిస్మస్ ఏంటి? షాపింగ్, పట్టు చీరలు కొనాలా, ఫుడ్ కొనుక్కోవాలా, అవి మళ్ళీ వంటి క్రిస్మస్. పంటి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనగానే కోళ్ళం పోయాలా, మేకలం పోయాలా, ఫుల్ తినాలా, ఎంజాయ్ చేయాలా. ఇక కొంతమంది తాగుతూ ఉంటారు. ఇంటి పైన స్టార్, ఇంటి కింద బార్. పైన స్టార్ పెద్ద స్టార్ పెడతారు క్రిస్మస్ కాగానే. మరి మళ్ళా స్టార్ పైన పెడతారు, కింద బార్ నడుస్తూనే ఉంటుంది. కూర్చొని బాటలు తీరా, కూర్చొని తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. ఒక వారం 10 రోజులకి ఏదైనా నడుస్తుంది. ఇక క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు అంతేనా? తెలుసా మీకు? అట్లా కొంత ఉందాకుండా మీరు కూడా తెలిసినాం. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, మంచి తాగుతాడు. అంటాడు దేవుడు మనకు ఈత చెట్టు, తాటి చెట్టు ఇచ్చిండు కదా. ఎందుకు ఇచ్చిండు? మరి తాగితేనే మరి దేవుడు ఇచ్చిండు కాబట్టి మనం తాగాల. ఈత చెట్టు ఇచ్చిండు, తాటి చెట్టు ఇచ్చిండు, మంచి కళ్ళు తాగాల, మంచి ఎంజాయ్ చేయాలన్న క్రిస్మస్ అంటే అంటాడు. మరి అలాగే మన దేవుడు జిల్లా చెట్టు ఇచ్చిండు, మరి అది కూడా తాగుతారా? ఏమైతే జిల్లా చెట్టు తాగదు మనం. సో అట్లా మొండిగా వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి దేవుడు తెలియదు, క్రిస్మస్ అంటే తెలియదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లా మాట్లాడతారు. అలా మనం మారవాలి. అట్లా కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు పుట్టిండు, మన కొరకు చనిపోయిండు. మన దేవుడు ఎన్నో సూచక్రియలు మనకు చేసిండు. మన పాపాలు గడిగుతాడు. మనం ఎన్నో పాపాలు చేసి దేవుని దగ్గర పోయి దేవుడా నా పాపాలు క్షమించు అని చెప్పి మనము ప్రార్థన చేసి దేవుణ్ణి మనం అడుగుకుంటే అది నిజమైన క్రిస్మస్. సో అలాంటి జీవితం ప్రతి క్రైస్తవంలో ఉండాలి. అని కృపా ఫౌండేషన్ ద్వారా మరి మేము ఎన్నో సంఘాలు మరి ఎంతో పేద ప్రజల ద్వారా పోయి వాళ్ళకు బట్టలు లేవంటే వాళ్ళకి బట్టలు ఇస్తున్నాము, చీరలు లేవంటే చీరలు ఇస్తున్నాము. సో అలాంటి మేము షాపింగ్ చేసుకొని మేము బట్టలు కొనుక్కోవాలా. నేను 24th బట్టలు కొనుక్కుంటాను పోయి 24వ తారీఖు అప్పుడు నేను బట్టలు కొనుక్కుంటాను. ఎందుకంటే ఫస్ట్ నేను పేదవాళ్ళు పంచుతా. పేదవాళ్ళకు నిజమైన క్రిస్మస్ ఉండాలా. వాళ్ళ బట్టలు వాళ్ళకు కొనియాలా. ఎవరికైనా ఆహారం మీద వాళ్ళ
అన్నం పెట్టాలి. అది నిజమైన దేవుడు కూడా చెప్పేది అదే, పేదలకు మనం సాయం చేయాలి. సో ఇంకా చెప్పాలి చాలా ఉంది కానీ సమయం లేదు. పాస్టర్ అన్ని చూస్తాడు, టైం వేసుకుంటాడు. సో ఓకే, వెరీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.